దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం? పాత్రలో చేతులు ఉంచే ముందు మన ఆత్మీయ జీవితాలు మనం పరీక్షించుకుందాం. అంటే కేవలం ప్రభు చేసే మేలుని బట్టే సంతోషపడుతున్నామా? ఆయన ఇది బాగు చేశాడని, ఆకలి తీర్చాడని, అప్పులు తీర్చాడని, అర్థమవుతుందండి, సమస్యల నుంచి బయట తీసుకొచ్చాడని వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటే ప్రభు బాధపడుతున్నాడు. క్షయమైన ఆహారం కోసం మనము ప్రయాసపడే వారిలో ఉంటాం. అట్లా కాకుండా ప్రభు నాకు రక్షణ ఇచ్చాడు, ప్రభు ఆయన జీవవాక్యాన్ని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ప్రభు ఆయన యొక్క మార్గమును నాకు చూపిస్తూ ఉన్నాడు, ఈ మార్గంలో నడుచుకోవాలని బోధిస్తూ ఉన్నాడు, ప్రభు నాకు సహాయం చేస్తున్నాడు, ప్రభు నన్ను కనికరిస్తూ ఉన్నాడు. నేను ఆయన కృపణ మీద ఆధారపడినప్పుడు ఆ కృపను బట్టి నేను ఎక్కడైనా పడిపోతే నన్ను క్షమించి ఆయన నన్ను తృణీకరించుకుని నన్ను చేర్చుకుంటున్నాడు. నాకు ఆత్మీయమైన ఆహారము, అక్షయమైన ఆహారాన్ని ప్రభు నాకు ఇస్తున్నాడు, నేను దాన్ని అనుభవిస్తున్నాను చెప్పి సంతోషంతో ప్రభుని ఆరాధిస్తారు.